మేడ్చల్ జిల్లా గట్కేసర్ మాజీ ఎంపీటీసీ గడ్డం మహేష్ దారుణ హత్యకు గురయ్యాడు. వివాహేతర సంబంధమే హత్యకు దారితీసినట్లుగా పోలీసులు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. 42 ఏళ్ల మాజీ ఎంపీటీసీ గడ్డం మహేష్ ను చంపిన నిందితులు ఆ తర్వాత డెడ్ బాడీని గట్కేసర్ డంపింగ్ యార్డ్ లో పాతిపెట్టారు. కాసేపటి క్రితమే మహేష్ డెడ్ బాడీని డంపింగ్ యార్డ్ నుంచి బయటకి వెలికితీశారు. గడ్డం మహేష్ కనిపించకపోవడంతో ఈ నెల 17న పోలీసులకు ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణలో భాగంగా అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించారు. నిందితులు గడ్డం మహేష్ ను హత్య చేసి గట్కేసర్ డంపింగ్ యార్డ్ లో పాతిపెట్టినట్లు విచారణలో బయటపడింది. చిన్న పరమేష్ తో పాటు మొత్తం 6గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మాజీ ఎంపీటీసీ గడ్డం మహేష్ దారుణ హత్యకు గురయ్యాడు. వివాహేతర సంబంధమే హత్యకు దారితీసినట్లుగా పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. 42 ఏళ్ల మాజీ ఎంపీటీసీ గడ్డం మహేష్ ను చంపిన నిందితులు ఆ తర్వాత డెడ్ బాడీని గట్కేసర్ డంపింగ్ యార్డ్ లో పాతిపెట్టారు. కాసేపటి క్రితమే మహేష్ డెడ్ బాడీని డంపింగ్ యార్డ్ నుంచి బయటకి తీశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ అమ్మని. గట్కేసర్ లోని ఏదైతే మాజీ ఎంపీటీసీ గడ్డం మహేష్ సంబంధించి హత్యకు గురైనట్లయితే ఈరోజు ఉదయం నుంచి కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఒక అక్రమ సంబంధం నేపథ్యంలోనే ఈ హత్యకు దారి తీసినట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా మాజీ ఎంపీటీసీగా అయితే గడ్డం మహేష్ అయితే ఏదైతే గతంలోనే వివరించారో ముఖ్యంగా ఇతన్ని చంపిన తర్వాత గట్కేసర్ డంపింగ్ యార్డ్ లో పాతిపెట్టినట్టు కూడా పోలీసులు అయితే గుర్తించారు. ముఖ్యంగా ఈ నెల 17వ తారీఖుని గడ్డం మహేష్ మిస్ అవడంతో అప్పుడు ఆ కుటుంబ సభ్యులు కూడా ఏదైతే కేసు అయితే నమోదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని పోలీసులు అయితే దర్యాప్తు అయితే చేపట్టారు. ఈ విచారణలో భాగంగా అనుమానాస్పద వ్యక్తులను అదుపులో తీసుకుని విచారించగా గడ్డం మహేష్ ను ఏదైతే హత్య చేసినట్లయితే వాళ్ళు ఒప్పుకోవడంతో ప్రస్తుతం ఈ గడ్డం మహేష్ హత్య జరిగినట్లు కూడా పోలీసులు అయితే ఒక నిర్ధారణకు అయితే రావడం జరిగింది. ముఖ్యంగా హత్య చేసిన తర్వాత గట్కేసర్లోని డంపింగ్ యార్డ్ లో కూడా పాతిపెట్టినట్టయితే చెప్పడంతో పోలీసులు అక్కడికి వెళ్లి మృతదేహాన్ని అయితే వెలుగు తీశారు. ముఖ్యంగా చిన్న పరమేశ్వర్తో పాటు మరికొందరు ఏదైతే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా గడ్డం మహేష్ అయితే హత్య చేసినట్లయితే వాళ్ళు అంగీకరించడంతో ప్రస్తుతం వాళ్ళైతే అదుపులోకి తీసుకుని వాళ్ళైతే పూర్తిగా విచారిస్తున్నారు. ముఖ్యంగా మా ఏదైతే మృతదేహం కూడా ప్రస్తుతం ఆ డంపింగ్ యార్డ్ నుంచి కూడా బయట తీయడం జరిగింది. ముఖ్యంగా ఈ వ్యవహారం మొత్తం కూడా ఏదైతే దీనికి సంబంధించి అక్రమ సంబంధం కారణంగానే ఈ హత్య జరిగినట్లు కూడా పోలీసులకు ఒక ప్రాథమిక విచారణకైతే రావడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు అరెస్ట్ చేసిన వాళ్ళని కూడా ఎంక్వైరీ చేసిన తర్వాత ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు అయితే బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ.